సిరిసిల్లలో జరుగుతున్న తెరాస ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సత్తా గాని ఆ ధైర్యం గాని ఉండదు. కానీ ప్రజలను గోల్మాల్ చేసేందుకు ఆగం చేసేందుకు ఇవాళ కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ కు 16 ఎంపీలు వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడా, ఆయనతో ఏమవుతుంది అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మా నాయకుడు మునగాడు ఇద్దరే ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏమైనా చేయగలిగే దమ్ము ధైర్యం ఆయనకున్నదనే మాట ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలి, మనం 16 మందిమే కాదు, ఈ దేశంలో కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే మన లెక్కనే పడనోళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లెక్కన మన మధ్యలోనే మనందరి మధ్యలోనే ఇట్లా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కాకుండా నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీగా ఉన్న పార్టీల మధ్యనే రేపటి రోజున 150-160 సీట్లు గెలిచే పరిస్థితి మనకే ఉన్నదనే మాట ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక్కడ ఒక్క విషయం దయచేసి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు మనం ఇతరులకు, ఎంతసేపు మనం కాంగ్రెస్కో బీజేపీకో వాళ్ళ కోట్లేసి మళ్ళా వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉండాలి? మన ఓట్లు మనం వేసుకొని, మన ఓట్లు మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ వేసుకొని మన ఎంపీలను గెలిపించుకొని రేపు ఢిల్లీలో అవసరమైతే గల్లా వట్టి మా సిరిసిల్లకి ఎట్లియో మెగా పవర్ లూమ్ క్లస్టర్ అంటే దెబ్బకు దిగి రాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, కాంగ్రెస్ అధ్యక్షుడు 16 మంది ఏం చేస్తారు, 16 మంది అంటున్నాడు ఆయన. ఇదివరకు కూడా టీఆర్ఎస్ వాళ్ళు 11-12 మంది ఉండే కదా, అప్పుడేం కాలేదు ఇప్పుడేం చేస్తారు అంటుండు. ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలి. 2014లో ఆనాడు ఈ దేశంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి మీద కొన్ని భ్రమలు ఉండేది. ఈయనేదో ఉద్ధరిస్తాడని, ఈయనేదో దేశాన్ని బాగా చేస్తాడని, గుజరాత్లో ఏదో బాగా చేసిండని, దేశానికి ఇంకేదో చేస్తాడని చెప్పి కొంతమంది నమ్మి 280 సీట్లు ఆయన చేతిలో పెట్టిండ్రు. అంటే ఎవరి అవసరం లేకుండా, ఈ దేశంలో ఏ ఒక్కరి అవసరం లేకుండా, ఏ పొత్తు అవసరం లేకుండా నరేంద్ర మోడీకి సొంత బలం ఉండే 5 ఏళ్ల కింద. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ సర్వే చూసినా, ఏ రిపోర్టు చూసినా స్పష్టంగా కనబడుతున్నది, మోడీ వేడి తగ్గింది, కాంగ్రెస్ ఎప్పుడో గాడి తప్పింది. కాంగ్రెస్ వాళ్ళకు జోష్ లేదు, బీజేపీ వాళ్ళకు హోష్ లేదు, ఆగమాగమై తిరుగుతున్నారు ఇవాళ. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఎంపీ గారు కీలకం కాబోతా ఉన్నారు. ఇలా ఏ సర్వే చూసినా బీజేపీకి 150 సీట్లు దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్ కు 110 సీట్లు దాటే పరిస్థితి లేదు. దబ్బన మొన్న చంద్రబాబు రాహుల్ గాంధీ అలై బలై చేసుకున్నట్టు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు రేపటి రోజున కలిసినా 273 స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ బిడ్డలు మోకా చూసి దెబ్బ కొట్టాలి, కీలెరిగి వాత పెట్టాలి. ఒక్కొక్క ఎంపీ రేపు కీలకమవుతాడని తెలిసినప్పుడు మందిని గెలిపించుడెందుకు, వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చుడెందుకు? మన బిడ్డలు, మన గులాబీ సైనికులను మనమే గెలిపించుకుందాం. ఆ 16 మందికి రేపు 140-160 మందిని ఢిల్లీలో తోడు చేసుకుందాం. ఢిల్లీ వాళ్ళే దిగి వచ్చి మనకు తెలంగాణకే వచ్చి హైదరాబాద్కు వచ్చి అవసరమైతే ఏం కావాలనో అడిగి రాసిచ్చిపోయే పరిస్థితి తెచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏముంటుంది వినోదన్న రేపటి రోజున అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడనుకో, రేపు మనకు రైలు ఇప్పుడు గజ్వేల్ దాకా వచ్చింది, ఆ గజ్వేల్ దాకా వచ్చేందుకు 5 ఏళ్ళు పట్టింది. రేపు వినోదన్న అక్కడ ఢిల్లీలో మంచి మంత్రి పదవులు ఉంటే సంవత్సరం లోపల సంపుకొని పోవచ్చు కరీంనగర్ దాకా గజ్వేల్ నుంచి, అంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు. మన నేతన్నల కోసం ఇప్పుడే పెద్దలు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా మన నాయకుడు కేసీఆర్ గారే చాలా చేస్తున్నాడు. కానీ వేడి నీళ్లకు సన్నీళ్ళు అన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్నగిన్న ఉంటే రేపటి రోజున బ్రహ్మాండంగా ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చుకోవచ్చు. సిరిసిల్లలో ఉండే మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, నేతన్నలకు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చు. ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు తెచ్చుకోవచ్చు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండే మా రైతన్నలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు. మా ఈ మెట్ట ప్రాంతానికి, మా బీడు భూములకు గోదావరి జలాలు ఎప్పుడొస్తాయి, గోదావరి నీళ్లు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆవురుమని వెతుకుతా ఉన్నారు. పనులు జరుగుతున్నాయి, ఆగస్టు సెప్టెంబర్ వరకు పూర్తి అవుతాయి. కానీ ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలి. పక్కనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వాళ్లకు మొన్న 25 మంది ఎంపీలుండే, 14-15 మంది ఎంపీలుండే. ఆ ఎంపీలు నరేంద్ర మోడీకి తోడైనరు మొన్న ఢిల్లీలో 2014లో.
వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టే, కేంద్రంలో వాళ్ళ పెత్తనం నడిచింది కాబట్టే ఆంధ్రాల గోదావరి మీద కట్టే పోలవరం ప్రాజెక్టుకు 90% పైసలు కేంద్రం నుంచే తెచ్చుకున్నారు. అదే మనం గోదావరి మీద కడుతున్న కాళేశ్వరం, ఏ కాళేశ్వరం నుంచి అయితే రేపు సిరిసిల్ల బీడు భూములకు నీళ్లు వస్తాయో ఆ కాళేశ్వరానికి మాత్రం నరేంద్ర మోడీ గారిని వినోదన్న పార్లమెంట్లో అడిగినాడు. మన ముఖ్యమంత్రి గారు గజ్వెల్లో బహిరంగ సభలో అడిగినారు. అప్పటి మన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు నితిన్ గడ్కరీని కలిసి అడిగినారు. ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా, ఎన్నిసార్లు దండాలు పెట్టినా, దరఖాస్తులు ఇచ్చినా నవ్వినరు, దండలు వేయించుకున్నారు, శాల్వాలు కప్పుకున్నారు, కానీ మనకు జాతీయ హోదా మాత్రం ఇయ్యలే. డైలాగులు మాత్రం కొట్టిండ్రు. అందుకే ఆలోచించాలి. రేపటి రోజున మన సిరిసిల్ల జిల్లాలో వేములవాడ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఈ బీడు భూములకు గోదావరి జలాలు రావాలంటే, ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో 90% పైసలు కేంద్రం నుంచి రావాలంటే 16 మంది గులాబీ సైనికులు రేపు ఢిల్లీలో ఉంటే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఈరోజు కొంతమంది ఢిల్లీలో. మోడీ గారు మేమేదో చేసినామంటాడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. భారతదేశంలో తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, ఒక పెద్దన్నలాగా అండగా ఉండాల మోడీ గారు. ఏం చేసిండు? కాకపోతే ఆయన ఉన్న ఒక్క కేంద్ర మంత్రిని సంవత్సరంలో పీకి పారేసిండు. బండారు దత్తాత్రేయ గారు ఆయన తీసి పక్కకు పెట్టిండు. పక్కకు పెట్టి కనీసం 3 ఏళ్ల పాటు తెలంగాణ ఉనికిని కూడా గుర్తించకుండా, తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నది అనే ఒక ఊసు కూడా లేకుండా, మనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా, అంటే 75 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో. 75 మందిలో ఒక్క తెలంగాణ దొరకలేదు ఆయనకు. ఎవరన్నా ఒక్కడు బీజేపీడు అంతో ఇంతో తెలివి ఉన్నదనుకున్నోని తీసుకుపోయి మంత్రివర్గంలో పెట్టుకోరాదా? ఇక్కడున్నోళ్ళు ఎగిరెగిరి పడతారు కొంతమంది. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మురళీధర్ గారు, ఇంకెవరో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఒక్కరు కూడా వనికిరాలే మోడీ గారికి. మొత్తం 5 ఏళ్లలో మోడీ గారు వచ్చిందే మన రాష్ట్రానికి 2 సార్లు. మరి నేను అందుకే అడుగుతా ఉన్నా, తెలంగాణకు మంత్రివర్గంలో స్థానం కల్పించని మోడీకి, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించని మోడీకి, తెలంగాణ వాళ్ళను కనీసం మంత్రివర్గంలో అర్హులుగా కూడా భావించని మోడీకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా. తెలంగాణకు ముఖం చాటేసిన నరేంద్ర మోడీ గారికి ఎందుకు మనం ఓటేయాలి? ఒక ఆయననేమో నేను చౌకీదారుని అంటాడు, ఇంకొక ఆయననేమో నేను టేకేదారు అనుకుంటాడు. ఆయన కుటుంబం ఈ దేశానికి టేకేదారు అనుకుంటారు. ఇవాళ ఈ దేశానికి కావాల్సింది చౌకీదారులు, టేకేదారులు కాదు. ఈ దేశానికి కావాల్సింది దమ్దారు, దిల్దారు, అసర్దారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిమ్మెదారు మనిషి, కేసీఆర్ లాంటి మనిషి ఈరోజు ఈ దేశానికి నాయకత్వం వహించవలసిన అవసరం ఉన్నది. ఆషామాషిగా మాటలు మాట్లాడు కాదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఇలా ఢిల్లీలో కూర్చొని తూకిత్తా అంటే మైకిత్తా అని ఒకరినొకరు తిట్టుకొని దేశంలో ఉన్న వాళ్ళందరినీ గోల్మాల్ చేసి వేరేది మనసున పట్టకుండా చేసేవాళ్ళు కాదు. మన నేతన్నలకు స్థితిగతులు ఆలోచించేటోళ్ళు, మన రైతన్నల గురించి ఆలోచించి రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం పెట్టేటోళ్ళు, ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టడమే కాదు, కేసీఆర్ కిట్టు పెట్టి ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం అయ్యే విధంగా చేసే నాయకుడు, మాతా శిశు మరణాలు తగ్గించే నాయకుడు, పిల్లలు బడికి పోతే బల్లో సన్న బియ్యం పెట్టే నాయకుడు, బ్రహ్మాండంగా రేపటి రోజున మే నెల నుంచి బీడీ కార్మికులైన మా అక్క చెల్లెలకు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్న నాయకుడు. ఇట్లాంటి నాయకుడు కావాలి తప్ప, చేతల నాయకుడు కావాలి తప్ప మాటల నాయకుడు కాదు. అన్నీ బాగుండి కాలం కలిసి వస్తే మనం మీరు రేపటి రోజున మీరు ఆశీర్వాదం ఇచ్చి 16 మందిని తెలంగాణలో గెలిపిస్తే ఆ 16గానే మిగిలది. ఆ 16కి ఇంకో 150 తోడైతుంది. ఆ 150, 160 ఎంపీలే రేపటి రోజున ఢిల్లీ ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగిరేయాలనో 15 ఆగస్టు నాడు మనమే నిర్ణయించే పరిస్థితి మీ దయతో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా వస్తుందనే విశ్వాసం నాకున్నది. రేపటి రోజున గౌరవనీయులు వినోద్ కుమార్ గారికి, ఎందుకంటే వారికంటే మంచి ఎంపీ దొరకడిగా మనకు, అంతకంటే గొప్ప మనిషి దొరకడు. వివాద రహితుడు, సౌమ్యుడు, అజాత శత్రువు. ఏ పని కావాలన్నా ఢిల్లీలో మనకొక పెద్ద దిక్కుగా, ఒక అండగా, ఒక కొండంత ధైర్యంగా ఢిల్లీలో రేపటి రోజున మీరెవ్వరు పోయినా అక్కడికి, మనం ఎవరం పోయినా, ఏ పని మీద పోయినా అక్కడ ఒక అండగా ఉండే పెద్దన్న మన వినోద్ గారు. మరి నాకు 89,000 ఇచ్చినారు, వినోద్ అన్నకు మాత్రం ఖచ్చితంగా 1,00,000 దాటించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు పేరున కోరుతా ఉన్నా. ఎందుకంటే ఢిల్లీలో మన దమ్ము చూపెట్టవలసిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ ప్రజలు ఏ రకంగా కేసీఆర్ గారితో ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా
ముందుకు తీసుకొని పోతున్నారని దేశం మొత్తం అబ్బురపడి మన వైపు చూస్తా ఉన్నది. నిన్నగాక మొన్ననే ఒక సర్వే వచ్చింది, అందులో స్పష్టంగా బయటపడ్డది మన నాయకుడు కేసీఆర్ గారి పట్ల తెలంగాణ ప్రజలు 79% మంది, అంటే దగ్గర 80% మంది సంతోషంగా ఉన్నారని. దేశం మొత్తంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి 3 రోజుల కిందటనే ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేస్తే అందులో కూడా వచ్చింది. అందుకే తెలంగాణ ప్రజల తీర్పు వైపు దేశం మొత్తం చూస్తున్న ఈ సందర్భంగా మన సిరిసిల్ల నుంచి వినోద్ అన్నకు 1,00,000 ఓట్ల మెజారిటీ సర్దిగట్టి మంచిగా పనిచేయాలన్న మా నేతన్నల కోసం, మా రైతన్నల కోసం అని చెప్పి మీరు గట్టిగా దీవెన ఇస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదం మేరకు మొన్ననే కేసీఆర్ గారు కరీంనగర్లో చెప్పినట్టు తప్పకుండా కేంద్ర మంత్రిగా మళ్ళీ వారు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నదనే మాట కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ గారు గుర్తుకే పెద్దలు బోన్పేరి వినోద్ కుమార్ గారికి, మన టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ మనోజ్ గారు వారి బృందం పూల మాలతో అలంకరించవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. మరియు ఈ గజమాల వేసిన తర్వాత అదే విధంగా జాయినింగ్స్ ఉన్నాయి. మొట్టమొదలు సిరిసిల్ల పట్టణ బీజేపీ మహిళా